ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కొత్త తేదీలు ఖరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. జూన్, జూలై నెలల్లోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడువు మూసిన ఎన్నికలు జరగకపోవడం వలన స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి కేంద్రం నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా పరిస్థితులు, ముఖ్యంగా హామీల అమల్లో జాప్యం కారణంగా ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను గమనిస్తే ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహించేటువంటి సాహసం చేస్తుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవును, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఇందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు, మంత్రులు సైతం అంగీకరిస్తున్నది. అయితే ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. అధికారంలో రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 హామీలను ఇవ్వడమే కాకుండా దానికి అదనంగా ఆకర్షణీయంగా 100 రోజుల ట్యాగ్ లైన్ను జోడించి ఇచ్చిన హామీలను అన్నింటినీ 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో భరోసా ఇచ్చింది. ఇక అయితే 100 రోజులు కాదు, 200 రోజులు, 300 రోజులు, 400, 500 రోజులు కూడా వెళ్ళిపోయాయి. అయినా ఇంతవరకు అస్సాం పార్టీకి ఇచ్చినటువంటి హామీలు అమలు కానీ హామీలపై పైచేయిగా ఉంది. నిజమే, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే కాదు, మరే ప్రభుత్వానికైనా అయ్యే పని కాదు. అందుకే ప్రజలు కూడా సహజంగానే 100% హామీలు అమలు అవుతాయని చెప్పేసి ఆశించారు. అలాగే 100 రోజుల్లో 100 రోజులు అమలు కావాలని కోరుకోరు. కొన్ని అయినా అమలు చేస్తే చాలని అనుకుంటారు. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కూడా లేదనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 16 నెలలు అయితే దాటిపోయింది. సో ఇక ఎప్పుడు వస్తుంది ఈ ఎలక్షన్ ఏంటంటే ప్రభుత్వం జూన్, జూలై నెలలో వచ్చే అవకాశాలు అయితే గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉండబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే గతంలో తెలియజేశారు.